8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అర్జునుడు ఇట్లనెను, నేను అడిగినది నాకు చెప్పుడు. బ్రహ్మ కర్మయననేమో అధ్యాత్మముననేమో నాకు తెలియచెప్పుడు. అధిభూతం అధిదైవతములననేమో కూడా నిరూపించుడు. నాకు సులభముగా బోధపడు రీతిని నాకీ విషయములన్నయూ చెప్పుడు. అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ దేవా, తాము అధియజ్ఞుడని చెప్పునాతడు ఈ శరీరమందెవరు? అతడెటులుండును నాకు తెలియచెప్పుము. మరియు ఓ దేవా, నియమింపబడిన అంతఃకరణము కలవారికి మరణకాలమున మిమ్మును గురించిన జ్ఞానం ఎటుల కలుగును? అదృష్టవంతుడగు పురుషుడు చింతామణులచే నిర్మింపబడిన గృహమున నిద్రించుచున్న సమయమున కలవరించిననుకునుము. అతడు నిజముగా కలవరించినప్పటికీ అది ఎన్నడూనూ వ్యర్థము కానేరదు. అటులనే అర్జునుని నోటి నుండి ఈ విషయములన్నీ వెలువడక పూర్వమే శ్రీకృష్ణ భగవానులు ఇటులనిరి, ఓ అర్జున, నీవడిగిన విషయములను వివరించదను, చక్కగా వినుము. అర్జునుడా సమయమున వాస్తవముగా కామధేనువు యొక్క బిడ్డవలను అతని పైన కల్పవృక్షపు మండపము యొక్క సంతోషముతో కూడిన నీడ ఉన్నట్టులను ఉండెను. ఇట్టి స్థితిలో అతని మనోరథము స్వయముగా మూర్తివంతమై ఎదుట నిలిచినదనటలో ఆశ్చర్యమేమి కలదు? శ్రీకృష్ణుడు కోపావేశమున యవనిని చంపినప్పటికీ కూడా అతడు పరబ్రహ్మ సాక్షాత్కార పాత్రుడగును. అట్టి స్థితిలో అతడు అత్యంత ప్రేమతో బ్రహ్మోపదేశమునర్చినప్పుడు అట్టి వానికి బ్రహ్మ సాక్షాత్కారమిటల కాదు? మనము కృష్ణ రూపులమైనప్పుడు మన అంతఃకరణమున కృష్ణుడే ఉండును. ఆ స్థితిలో సిద్ధి తనంత తానే సంకల్పమనిడి మన ఇంటికి నడిచి వచ్చును. ఇట్టి అపూర్వ ప్రేమ కేవలము అర్జునుని యందే కలదు. అందువలననే అతని మనోరథములు కూడా ఎల్లప్పుడూ సఫలమగుచున్నవి. కావుననే భగవానుడు అర్జునుడి రీతిగా ప్రశ్నించునని ముందుగానే తెలుసుకొని అతని కొరకై జవాబునిడి ఆహారమును ముందుగానే వడ్డించి సిద్ధముగా ఉంచెను. చంటి బిడ్డ స్తనము వైపుకు సాగుటతోడనే తల్లి అతడు ఆకలితో ఉన్నాడని అర్థము చేసుకొనెను. అట్టి స్థితిలో బిడ్డడు వచ్చిరాని మాటలతో నాకు పాలు కావలను అని అడగనక్కరలేదు. అతడు చెప్పకుండగానే అతని వాంఛను తల్లి తెలుసుకొని నెరవేర్చును. కావుననే కృపాసముద్రుడకు గురువునందు తన భక్తిని పట్ల ఇంత ప్రేమ కలదనటలో ఆశ్చర్యమేమియూ లేదు. ఆ పైన భగవానుడు ఏమి చెప్పెనో వినుడు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. సర్వేశ్వరుడగు శ్రీకృష్ణుడు ఇట్లనెను, ఏది అనేక రంధ్రములతో కూడియున్న ఈ శరీరమునందుండి కూడా వాటి గుండా ఎన్నడూనూ బయటకు పడదో, ఇందుకు విరుద్ధముగా ఏ వస్తువు మనము శూన్యమని చెప్పుటకు కూడా వీలు లేనంత సూక్ష్మమైనదో,
ఏది ఆకాశమనడి జల్లెడలో వస్త్రగాళితము పట్టబడినదో, ఇంత విరళమైనది సూక్ష్మమైనట్టిది అయినప్పటికీ కూడా, ఏది మనము ఎంతగా విదిలించినప్పటికీ ఈ ప్రపంచమనడి జోలి నుండి క్రిందికి పడదో, అట్టి వస్తువు పరబ్రహ్మమై ఉన్నది. ఆ బ్రహ్మతత్వము ఆకారము ఉత్పన్నమైనప్పటికీ కూడా జన్మ వికారము నెరగదు. ఆకార లోపమైనప్పటికీ కూడా అది లోపించదు. ఈ రీతిగా తన స్వయం సిద్ధావస్థలో నిరంతరముండెడి బ్రహ్మత్వమునే ఓ అర్జున అధ్యాత్మము అందురు. స్వచ్ఛమగు ఆకాశమున రంగురంగుల మేఘపటములు ఉత్పన్నమగుచున్నవి. కానీ అవి ఎటులా ఉత్పన్నమగుచున్నది, ఎచ్చటి నుండి వచ్చుచున్నది ఎవరూ ఎరుగరు. ఇదే విధముగా ఆ నిరాకార శుద్ధ బ్రహ్మము నుండి ప్రకృతి మరియు అహంకారము మొదలుగాగల భిన్న భిన్న భూతములు పుట్టుచున్నవి. మరియు వాటి వలననే బ్రహ్మాండ రచన ఆరంభమగుచున్నది. నిర్వికల్ప బ్రహ్మయనడి భూమియందే అహం బహుశ్యాం అనడి సంకల్ప బీజము ప్రప్రథమమున లేచి అంకురమును వెలువరించును. అది అప్పుడు శీఘ్రముగానే బ్రహ్మాండ రూపమున నలువైపులా వ్యాపించి నిండిపోవును. ప్రత్యేక బ్రహ్మాండ గోళమును చక్కగా చూచినచో అది ఆ మూల బీజముతోనే, అనగా ఆ బ్రహ్మత్వముతోనే నిండియున్నట్టులా కనిపించును. కానీ వాటి మధ్యను పుట్టెడి గిట్టెడి జీవులను లెక్కించలేము. ఆ పిమ్మట ఆ బ్రహ్మాండములందలి భిన్న భిన్న భాగములు, అనగా అంశములు కూడా అహం బహుశ్యాం అనడి ఆది సంకల్పమునే త్వరగా జపించును. అందుమూలమున అనేక విధములగు ఈ అనంత సృష్టి వృద్ధియగుచున్నది. కానీ సృష్టి అందుగల ఈ సమస్త పదార్థములందును ఆ ఏకమేవ ద్వితీయ పరబ్రహ్మయే లోపలను బయటను నిండియున్నాడు. మరియు ఈ అనేకత్వము, ఈ భేదభావము అతని పైన కేవలము వరదవలే వ్యాపించియుండును. ఇదే రీతిని ఈ సృష్టి యందు సమ విషమ భావములు ఏ రీతిని కలుగుచున్నవో కూడా బోధపడదు. పోని ఈ స్థావర జంగమాత్మకమైన విశ్వ సృష్టి అంతయు వ్యర్థముగా మనోవినోదము కొరకే ఏర్పరపబడినదందమనినా, దాని యందు పుట్టెడి భూతకోటి యందు లక్షల కొలది జాతులు కనిపించుచున్నవి. ఇటలనే ఈ జీవుల సంఖ్య గాని వీటి భేదభావమునకు ఒక పరిమితి గాని నిర్ణయించుటకే అలవి కాదు. కానీ వీటి మూలతత్వమును తెలుసుకొనుటచే ఇవన్నీ ఆ శూన్య బ్రహ్మ నుండియే పుట్టినవని తెలియచున్నది. ఈ సృష్టి యొక్క మూలకర్త ఎచ్చటను దొరకనే దొరుకుటలేదు. దానితో పాటు ఈ సృష్టికి గల కారణము కూడా ఏదియూ కనిపించుటలేదు. కానీ మధ్యలో ఈ సృష్టి కార్యము తనంత తాను అతి త్వరగా వృద్ధి పొందుచున్నది. ఈ రీతిని కర్త ఎవరునూ లేకుండా ఆ నిరాకార బ్రహ్మ పైన పడిడి ఇంద్రియ గమ్య ఆకారపు ముద్రనే కర్మ అందురు.